నిరంతరం దేశం మీదకి ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్కి భారత్ గట్టి బుద్ధి చెప్పిందని విశ్రాంత మేజర్ జనరల్ ఎన్ఎస్ రావు తెలిపారు. ఉగ్రవాదులు స్థావరాలు మార్చినప్పటికీ ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో భారత దళాలు దాడులు చేసినట్లు వివరించారు. ఇలాంటి సమయంలో సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరించకుండా అంతా ఐక్యంగా ఉండాలని సూచిస్తున్న విశ్రాంత మేజర్ ఎన్ఎస్ రావుతో ఈటీవీ ముఖాముఖి. పహల్గాంలో అమాయక పర్యాటకుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర మూకల నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇందుకు సంబంధించి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అయితే ఇందుకు సంబంధించి మనతో పాటు జనరల్ ఎన్ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రధానంగా పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ దాడుల్ని ఎలా చూడొచ్చు? ఇన్నాళ్లు మనం వెయిట్ చేస్తున్న గడియ ఇప్పుడు వచ్చింది. నిన్న రాత్రి 1:44కి ట్రై సర్వీసెస్ అటాక్ జరిగింది. ఎప్పుడైతే మన దేశ ప్రధానమంత్రి చెప్పారో, దీనికి ఒక్కొక్కళ్ళని ఎవరైతే చేశారో, వాళ్ళ వెనక వాళ్ళు ఎవరున్నారో, దాన్ని ప్లానింగ్ ఎవరు చేశారో, ఎవరు ప్రోత్సహించారో, వాళ్ళు భూభాగం మీద ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షిస్తాము అని. దాంట్లో భాగంగా మిలిటరీ ఆపరేషన్స్ ఇప్పుడు నిన్న అర్ధరాత్రి జరిగాయి. ఇది ఎంతో గర్వకారణం. ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలు, ఇది టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ట్రైనింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడ ఏ మదర్సాలో వాళ్ళు దాక్కుంటారో, ఎక్కడ ఉంటారో అవి మనకి ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పహల్గాం దాడి తర్వాత ప్రధానమంత్రి అన్నారో, వెంటనే వాళ్ళు ఆ స్థావరాల్ని వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళి దాక్కున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఎన్నో స్థావరాల నుంచి వాళ్ళు దాక్కున్నా కూడా మనకి రియల్ టైం ఇంటెలిజెన్స్ వస్తూ ఉంటుంది. ఆ మాత్రం ప్రిపరేషన్ లేకుండా భారత సైనిక దళాలు వాళ్ళకి పక్కడ్బందీగా తెలుసు వాళ్ళు ఎక్కడున్నారో. అందుకని ఫస్ట్ ఫేజ్లో 9 స్థావరాలను కొట్టారు. దీంట్లో కొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నాయి, కొన్ని పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనం ఈ స్థావరాల్ని మట్టుబెట్టాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీద ఎప్పటివో ఇది క్లిప్పింగ్స్ పెట్టేసేసి అది ఇవాళే ఇక్కడే అయింది అని చెప్తుంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కరెక్ట్ అని మనం నమ్మకూడదు. ఇవి సైకలాజికల్ ఆపరేషన్స్ కూడా. మనల్ని దారి తప్పించడానికి, లేకపోతే ప్రతిపక్ష దళాలు గవర్నమెంట్ నిలదీయడానికి ఇది ప్రూఫ్ చూపించండి, ఏమైంది, ఇది ఏదో వచ్చింది సోషల్ మీడియాలో, దీనికి జవాబు చెప్పండి అని అంటారు. మామూలుగా అయితే ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశము, ప్రతిపక్ష దళాలు అందరూ కలిసికట్టుగా ఉండాలి. కానీ మన దుస్థితి ఏంటంటే, మన సైన్య బలాలని వాళ్ళ మొరాల్ని డౌన్ చేయడానికి ఈ ప్రతిపక్ష నాయకులు ఏదో విధంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అది మంచిది కాదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఆపరేషన్స్కి వెళ్తున్నాం. భారతదేశం అంతా ఒక్క మాట మీద నిలవాలి. మనం ఎన్నుకున్న ప్రధాని, మన దేశ భద్రతా దళాల మీద మనం నమ్మాలి. వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయగలమో వాళ్ళని చేయాలి. భారతదేశంలో మన అభివృద్ధిని స్టాప్ చేయడానికి మిగతా దేశాలు, చైనా కానివ్వండి, టర్కీ కానివ్వండి, వీళ్ళు అందరూ కలిసి మనల్ని ఆపడానికి ఈ చర్యను పాల్గొన్నారు. దీంట్లో పెద్ద పార్ట్ తీసుకున్నది వాళ్ళ ఆర్మీ జనరల్ మునీర్. ఆయనకి ఇప్పుడు రిటైర్ కాబోతున్నాడు. ఆ రిటైర్మెంట్కి ముందు వాళ్ళ ఏరియాలోనే జరుగుతున్న దాడుల్ని ఆపలేకపోతున్నాడు. అటు బలూచిస్తాన్ నుంచి, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇటు ఖైబర్ పఖ్తూన్వా నుంచి దెబ్బలు తింటున్న పాకిస్తాన్ ఆర్మీని, వాళ్ళని తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు ఆసిమ్ మునీర్. సరే, ఇప్పుడు ఏదైతే భారత్ దాడి చేసిందో పాక్ మీద, అందులో ఏ విధమైన అంటే వాయుసేన కావచ్చు, సైనిక దాడి కావచ్చు, ఎలాంటి దాడులు చేసింది? మనము ఇంటర్నేషనల్ బార్డర్ కానీ, లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ దాటలేదు. మన దగ్గర ఉన్న సైన్య శక్తితోని మన భూభాగంలోనే
ఫ్లై చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంగ్ డిస్టెన్స్ మిసైల్స్, ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ ద్వారా ఈ స్థావరాలని కరెక్ట్ గా ఎంచుకొని దాడి చేసింది. దీని వలన వాళ్ళకి చాలా నష్టం జరిగింది. చాలా మంది టెర్రరిస్టులు కూడా అక్కడ చనిపోయారు. ఇది కూడా ఒక్కసారి వెళ్ళి ఇది మహాభారత్లో జరిగినట్టు అందరూ 18 అక్షౌణిల సైన్యం ఒకళ్ళను ఎదుర్కోవడం ఇది కాదు. దీంట్లో ఎస్కలేటరీ ల్యాడర్ ఉంటుంది. ముందు మనం ఇది వాళ్ళు ఎట్లా అయితే మన లైన్ ఆఫ్ కంట్రోల్ మీద రాత్రిపూట దాడులు జరిపారో, కాల్పులు జరిపారో, దానికి జవాబుగా మనం కాల్పులు జరిపాం. ఇప్పుడు ఏదైతే భారత్ ఏ విధంగా అయితే భారత్ భద్రతా బలగాలు పాకిస్తాన్ పై దాడి చేసాయో దీన్ని ఒక ధీటైన జవాబుగా చెప్పుకోవచ్చా? ఇంకా ఏమేమి జరుగుతుంది అనేది మనకి తెలియదు. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ప్లాన్ చేశాం. 2 సార్లు వాళ్లకు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాలేదు. వాళ్ళు ఇటువంటివి ఆకతాయి పనులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నీళ్లు ఆపేస్తాము, వాళ్ళ అగ్రికల్చర్ ఇది పాడైపోతుంది. అది ఎకనామికల్లీ వాళ్ళ అగ్రికల్చర్ చాలా దెబ్బతింటుంది. వాళ్లతోని ఎకనామిక్ రిలేషన్షిప్ మనమే కాకుండా వేరే కంట్రీ ద్వారా వాళ్ళు ఎగుమతి చేసినా మనం దిగుమతి చేసుకున్న వాళ్ళని అన్నింటినీ ఆపేస్తున్నాం. మన పోర్ట్స్ లో వాళ్ళ షిప్స్ రాలేవు, మన భూభాగం మీద వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్లలేవు. కొన్ని దేశాలు పాకిస్తాన్ భూభాగంలో వాళ్ళ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని వెళ్లనివ్వటం లేదు. దీనివలన ఆర్థికంగా చాలా దెబ్బతింటోంది. వాళ్ళు ఎక్కడైతే చిప్ప తీసుకొని ధర్మం చేయండి బాబు అని చెప్పి వెళ్తున్నారో దాన్ని ఆపివేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ప్రతిసారి వాళ్లకు చెప్తోందో మాకు క్రెడిబుల్ ప్రూఫ్ ఇవ్వండి మీరు టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేయలేదు అని చెప్పి, అది ఈ పెహల్గాంతో పోయింది. మళ్ళీ FATF లో గ్రే లిస్ట్ లో కాదు, వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో ఉండాలి. మనకు కావాల్సింది 2047లో వికసిత్ భారత్. ఆ దారిలో మనం వెళ్తున్నప్పుడు ఇటువంటి ఘాతక చర్యలు తీసుకొని మనల్ని ఆపాలని చెప్పి ప్రపంచ శక్తులు, మన దేశంలో ఉన్న యాంటీ నేషనల్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. దీన్ని మనమందరం భారతీయులము ఒక్కటిగా నిలిచి దీన్ని ఎదుర్కోవాలి. మన దేశాన్ని 2047 కల్లా వికసిత్ భారత్గా చేయాలి. ఈ సంకల్పంతో మనందరం కృషి చేయాలి. అయితే ప్రధానంగా భారత్ ఏదైతే పాకిస్తాన్పై దాడి చేసి ధీటైన జవాబు చెప్పిందని జనరల్ ఎన్ శ్రీనివాసరావు చెబుతున్నారు. అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్ భారత్పై దాడులకు దిగితే భారత్ కూడా అందుకు ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని శ్రీనివాసరావు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.